గోదావరి కనిలో జీఎం ఆఫీస్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారావు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసించారు. రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా వారి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేట్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు ఏది లేదు తిరిగమ్మా అడు తిరిగి అడిగి ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి యొక్క జయంతి కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మన రామగుండం బుద్ధిబిడ్డ ఎమ్మెల్యే ప్రజా సేవకుడు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దివంగత మహానేత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ పుట్టినరోజు సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో, పెద్దపల్లి జిల్లాలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి కుటుంబాలు గాంధీ కుటుంబాలు. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అమరులై దేశాన్ని అలా అగ్రభాగాన నిలబెట్టినటువంటి చరిత్ర రాజీవ్ గాంధీ గారు. కంప్యూటర్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈరోజు అగ్రస్థాయిలో ఉండి మనమందరం కూడా ప్రపంచ దేశాలకు పోటీగా పోతున్నామంటే దానికి నిదర్శనం రాజీవ్ గాంధీ గారు. పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి రోటీ కపడా ఆర్ మకాన్ నినాదాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ భారతదేశంలో అమలు చేస్తున్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు, విద్య, వైద్యం, అనేక సంక్షేమాలు తెచ్చిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. మరి వారి బాటలు నడుస్తూ ఈరోజు కూడా తెలంగాణలో గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమాలు తీసుకొస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ రావాలని ఉద్యమిస్తే సోనియమ్మ, రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి మనందరికీ తెలంగాణ ఇచ్చి రాజీవ్ గాంధీ గారి బాటలో వారి యొక్క ధైర్యాన్ని, ఔన్నన్ని, మన పట్ల ఉన్న ప్రేమ అనుబంధాన్ని చూపించిన చరిత్ర గాంధీ కుటుంబాన్ని. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారు చూపించిన బాటలో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 పూర్తి చేసినాం, 6 పూర్తి చేసినాం. రైతు రుణమాఫీ చేసినాం. చాలామంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ కాలేదని. ఎవరైతే రుణమాఫీ చేయకుండా 10 సంవత్సరాల కాలయాపన చేసి కేవలం 28 కోట్లు అర్హులున్న వారికి గురికిన వడ్డీ రూపంలో ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తే ఇలా రాలేదని చెప్పి బుకాయిపు మాటలు చేసి
రైతులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ప్రారంభించింది 15 ఆగస్టు నుంచి 2 లక్షలు ప్రారంభిస్తామని చెప్పారు. ఇంకా పూర్తి కాలే. ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వారందరికి కూడా ప్రతి ఒక్క రైతు బంధువుకు చెప్తా ఉన్నా, మీ ద్వారా ఆ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అయ్యే వరకు ఈ రుణమాఫీ ఉంటుంది. ఇలా రైతులు అధైర్యపడవద్దు. ఎవరైతే టీఆర్ఎస్ వాళ్ళు ఉనికి చాపించుకోవడానికి బీజేపీలో మమకం అవ్వడానికి చీకటి చాటున ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు చీకటిమయం చేసి ఈరోజు వారి యొక్క సులాభం కొరకి మరి నష్టం చేయాలనుకుంటున్నటువంటి ఒక కుట్రను భగ్నం చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా రాజీవ్ గాంధీ ఆలోచనలను తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీతో సహకరించాలి. ప్రతి ఒక్క పేదవాడు రైతు బంధు అన్ని రకాలుగా లాభం చేసే కార్యక్రమాన్ని ఇలా ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదే మాదిరి రామగుండం నియోజకవర్గాన్ని ఈరోజు అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలో మరి మా నాయకుడు శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రిగా, మరి మా శాసనసభ్యులు, అదే మాదిరిగా మా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి సహకారంతో రామగుండంలో త్వరలో అత్యద్భుతంగా తీర్చిదిద్దే సమయం దగ్గర పడ్డది. రేపు మాపో మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. నమస్కారం.